ఒకే దేశంలో గుడి గంటలు, మసీదు, అజాన్, చర్చ్ ప్రార్థనలు, గురుద్వారా కీర్తనలు అన్నీ కలిసి వినిపించే దేశం ఏదైనా ఉంటే అది మన భారతదేశం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 28 వరకు ప్రతి పౌరుడికి ఒక గొప్ప హక్కు ఇచ్చాయి. తనకు నచ్చిన మతాన్ని నమ్మే హక్కు, ఆచరించే హక్కు, ప్రచారం చేసే హక్కు. అంటే ఈ దేశంలో ప్రభుత్వం ఒకే మతానికి కాదు, ప్రతి మతానికి సమాన గౌరవం ఇవ్వాలని రాజ్యాంగం చెబుతోంది. అందుకే భారత్ ను సెక్యులర్ నేషన్ అంటారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ఇన్ని మతాలు, ఇన్ని సంప్రదాయాలు ఒకే రాజ్యాంగం కింద జీవించడం ప్రపంచంలోనే అరుదైన విషయం. కానీ సమస్య మతాల్లో కాదు, మతాన్ని ద్వేషం కోసం వాడే మనుషుల్లో ఉంది. రాజకీయాలు, ఫేక్ న్యూస్, సోషల్ మీడియా ప్రచారాలు చిన్న చిన్న అపోహలను పెద్ద మత ఘర్షణలుగా మార్చేస్తున్నాయి. ఈ దేశాన్ని బలహీనపరిచేది వేర్వేరు మతాలు కాదు, మతాల మధ్య ద్వేషాన్ని నాటే రాజకీయ మాటలు. అందుకే ఏ నాయకుడి మాటైనా గుడ్డిగా నమ్మవద్దు. గుర్తుంచుకోండి, ఏ మతము హింస నేర్పదు. ప్రతి మతం చివరికి చెప్పేది మానవత్వమే. భారత్ బలంగా ఉండాలి అంటే మతం పేరుతో విడిపోవడం కాదు, రాజ్యాంగం చెప్పిన యూనిటీ ఇన్ డైవర్సిటీని కాపాడాలి.